హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చికెన్ కర్రీ అంటే నేను ఎక్కువ ఏం తీసుకోలేదు, అదొక 250 గ్రామ్స్ చికెన్ లివర్ ఒక 250 గ్రామ్స్ మొత్తం ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. ఎందుకంటే నేను ఒక్కదాన్నే తినేది, మా హస్బెండ్ తినరు చికెన్. తన కోసం మళ్ళీ నేను వెజ్ చేస్తాను అనమాట కర్రీ. ఇది నా కోసం చేసుకుంటున్నాను. ఇప్పుడు ఎప్పుడు చేసే విధంగా సాల్ట్, పసుపు, నిమ్మకాయ కొంచెం పిండేసుకొని చికెన్ అంతా మంచిగా పులుసు వాసన పోయేంత వరకు మంచిగా క్లీన్ చేసుకోవాలండి. క్లీనింగ్ ప్రాసెస్ అంతా మనం మీకు చూపించలేదు. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మటన్, చికెన్ అన్ని వీడియోస్లోనూ మీకు క్లియర్గా చూపించాను, అందుకే ఇప్పుడు ఏం చూపించట్లేదు. ఇది దీనికి మసాలా అండి. ఒక 2 ఆనియన్స్, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, ఇంకా బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదండి, అదే మసాలా స్పైసెస్, బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క అన్నీ వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇది ఎక్కువ హాఫ్ కేజీ కాబట్టి 2 ఆనియన్స్ సరిపోతాయండి. ఇంకెక్కువైనా సరే బాగా స్వీట్ అయిపోద్ది కర్రీ అనేది, అందుకని ఆనియన్స్ తక్కువే వేసుకోండి. 2 ఆనియన్స్ అయితే సరిపోద్ది. అలా ముక్క కంటి పెట్టుకున్నట్టు సరిపోద్ది మనకి. చాలా బాగుంటుందండి కర్రీ, డెఫినెట్గా ట్రై చేయండి. నేను చేసే ప్రాసెస్లో ట్రై చేయండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇక ఆనియన్ పేస్ట్ కూడా రెడీ చేసుకుంటున్నాను. మిక్సీ వేసుకొని ఇదిగోండి ఆనియన్ పేస్ట్ ఇలా చేసుకోండి. చెక్కులాగా కట్ చేసుకోండి, బాగుంటుంది. లేకపోతే ఇలానే వేసుకోండి. నాకు ఇలా నచ్చుతుంది, మా హస్బెండ్కి అయితే అలా నచ్చుతుంది చెక్కులాగా. కానీ నేను ఈరోజు నాకు చేసుకుంటున్నాను కాబట్టి నాకు నచ్చే విధంగా నేను కర్రీ చేసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి ఇక ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసేసుకున్నాను. ఇంకేం మసాలా ఐటమ్స్ ఇంకేం యాడ్ చేయలేదండి. ఆల్రెడీ మనం ఆనియన్ పేస్ట్లో వేసేసాం కదా, నేను ఇంకేం యాడ్ చేసుకోలేదు. ఇది కొంచెం పచ్చివాసన పోయినప్పుడు ఇక చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే చికెన్లో ఉన్న వాటర్తో అలా మంచిగా కుక్ అవుతుంది అనమాట. క్లీన్ చేసుకుని చికెన్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు. ఎందుకంటే ఆనియన్ పేస్ట్ ఇది 2 మంచిగా ఫ్రై అవుద్ది అనమాట. బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకుంటే ఇదిలా అయిపోద్ది. ఇదైతే పచ్చివాసన కొంచెం పోయేంత వరకు వేపుకుంటే సరిపోద్ది. చికెన్తో పాటు అలాగా ఫ్రై అవుతుంది కదా, చికెన్లో వాటర్ కూడా అంత వస్తుంది. వచ్చిన తర్వాత మంచిగా ఫ్రై అవుతుంది అనమాట. ఈ ప్రాసెస్ అంతా మూత పెట్టుకుని ఫ్రై చేసుకోండి, తొందరగా అయిపోద్ది. అలా మూత పెట్టకుండా ఉంటే మనకు చాలా లేట్ అవుద్ది కర్రీ అనేది. మూత పెట్టుకుని ఫ్రై చేసుకోండి, అలాగా కుక్ చేసుకోండి. ఒక 5 మినిట్స్కి అలాగ ఓపెన్ చేసుకుంటూ చూసుకుంటూ ఉండండి. చూడండి పక్కన ఆయిల్ వస్తుంది కదా, ఇది అలా ఫ్రై అవుతుంది మంచిగా. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం సాల్ట్, పసుపు యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడేమో లివర్ ఉంటాయి కదండి, లివర్ పీసెస్. ఇప్పుడు ఆ లివర్ పీసెస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొంతమంది అయితే వాటర్ వేసాక యాడ్ చేసుకుంటారు, నేను మాత్రం ఇలా ఫ్రై అయినప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే దానిలో ఉన్న పులుసు స్మెల్ ఉంటుంది కదండి, అదంతా పోతుంది మంచిగా ఫ్రై అవుతాయి. కర్రీ మనకు మంచి టేస్ట్ వస్తుంది అనమాట. అందుకని నేను ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. దీంతో పాటు మంచిగా ఫ్రై అవ్వాలి. ఇది కూడా మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇక మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టుకొని ఒక 5 to 6 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది కదా. అడుగు ఎప్పుడు పట్టిందో అది మనకి కర్రీ టేస్ట్ మారిపోద్ది. అందుకని అడుగు పట్టకుండా మంచిగా కలిపిసుకుంటూ ఉండండి కర్రీ అనేది. మనం మంచిగా టేస్టీ కర్రీ తినాలనిపిస్తే శ్రమ తప్పదండి. కొంచెం అలా చూస్తూ ఉండాలి. ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోద్ది కర్రీ అనేది. అదిగోండి ఇప్పుడు సాల్ట్, పసుపు యాడ్ చేసుకుంటున్నాను. పసుపు ఎక్కువ వేసుకోవట్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ నేను క్లీన్ చేసుకున్నప్పుడు కూడా చికెన్ పీసెస్ పసుపు వేసాను. అందుకే ఇప్పుడు కొంచెం వేసుకున్నాను, ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను. సాల్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇవి వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై అవ్వాలండి. మళ్ళీ మూత పెట్టుకోండి, మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి, తొందరగా అయిపోద్ది. మనకు ఆ ఆవిరికి తొందరగా మగ్గిపోద్ది అనమాట మూత పెట్టేసుకుంటే. ఫ్రైలో ఏం చేసినా సరే మూత పెట్టకండి, ఫ్రై చేస్తే మాత్రం నార్మల్గానే మూత పెట్టకుండా ఫ్రై చేసుకోండి. ఇదిగోండి మంచిగా కుక్ అయింది కదా. అప్పుడు మంచి ఫ్లేవర్ వచ్చిందండి. నాకైతే చాలా బాగుంది కర్రీ, టేస్ట్ చేశాను కదా, ఆఫ్టర్నూన్ లంచ్లో తిన్నాను. చాలా బాగుంది కర్రీ మాత్రం, చాలా బాగా వచ్చింది నాకు. ఇప్పుడు కారం యాడ్ చేసుకుంటున్నాను. 5 స్పూన్స్ కారం వేసుకోండి, అంటే అది చిన్న స్పూను. పెద్ద స్పూన్ అయితే ఒక 2 స్పూన్స్ ఇంకా హాఫ్ వేసుకుంటే సరిపోద్ది. నేనైతే 5 స్పూన్స్ కారం వేసుకున్నాను.
ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోండి. కారం వేసిన తర్వాత కూడా మళ్ళీ మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చాలా సింపుల్ అండి, ఎవరైనా చేసుకోవచ్చు. చికెన్ కర్రీ మాత్రం చాలా సింపుల్ ప్రాసెస్. వెజ్ కన్నా నాన్ వెజ్ తొందరగా అయిపోద్దండి. నాకైతే వెజ్ కర్రీస్ చేయాలంటే మాత్రం చాలా కష్టం. అదంతా బాగా చేస్తే కానీ టేస్ట్ రావు. వీటికి నాన్ వెజ్కి ఏంటంటే మంచిగా కారాలు, సాల్ట్, మసాలా ఐటెం పెడితే చాలు టేస్ట్ వచ్చేస్తుంది. ఇంకొంచెం చూడండి, ఆ బుడగల్లాగా వస్తుంది కదా, అంటే మంచిగా కుక్ అయినట్టు. అంటే ఆయిల్ అనేది మనకు వస్తుంది కొంచెం కొంచెం. ఆయిల్ మాత్రం ఎక్కువ వేసుకోవద్దండి, ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో కూడా ఉంటుంది కదా. కొంచెం ఆయిల్ వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. ఆయిల్ ఎక్కువైనా మళ్ళీ ఆయిల్ స్మెల్ వస్తుంది కర్రీ అంటూ చూసుకొని వేసుకోండి. ఇంకా బాగా ఫ్రై అవ్వకుండా అడుగు పట్టేస్తుంది అన్నప్పుడు వేసుకోండి ఆయిల్ మాత్రం. ఇప్పుడు మసాలా కూడా వేసుకున్నాను. ఒక స్పూన్ మసాలా వేసుకున్నాను, 1/2 టీ స్పూన్ మసాలా వేసుకున్నాను. ఆల్రెడీ మసాలా వేసుకున్నాను కదా. ఇప్పుడు పౌడర్ కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వేసాను. ఎగ్స్ అండి, ఇది 3 ఎగ్స్ కూడా వేసుకున్నాను. బాగుంటుంది చికెన్ లెగ్ కర్రీ, ఎగ్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఇలా నేను చేసేటట్టు. ఇది కూడా మంచిగా ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఇంకేం లేదు, ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. చూడండి, చికెన్ కూడా మంచి కుక్ అయిపోద్దండి. ఇదిగోండి, చాలా బాగా కుక్ అయింది. చికెన్ తొందరగా కుక్ అయిపోద్దండి. మటన్ అయితే కష్టం, కొంచెం తొందరగా అవ్వదు. చికెన్ మాత్రం చాలా తొందరగా కుక్ అయిపోద్ది. ఇక ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ నుంచి వాటర్ వేసుకున్నానండి. నేను ఒక గ్లాస్ వాటర్ వేసానండి అంతే, ఎందుకంటే మంచిగా వేగిపోయింది. ఆ మునిగేంత వరకు వేసుకున్నాను అంతే. ఇది రాగి సంకటిలోకి, లేకపోతే రైస్లోకి, చపాతీలో కూడా బాగుంటుందండి. గారెల్లోకి చికెన్ మాత్రం చాలా బాగుంటుంది. గారెలకి అయితే చాలా బాగుంటుందండి ఇది చికెన్ గ్రేవీ మాత్రం. డెఫినెట్గా ట్రై చేయండి. రాగి సంకటికి అయితే కొంచెం ఉడికిన తర్వాత ఆపేసుకుంటే బాగుంటుంది. ఈ టైంలో ఆపుకుంటే సరిపోద్దండి. రాగి సంకటికి మాత్రం ఇంత జ్యూసీగా ఉన్నప్పుడు బాగుంటుంది కలుపుకొని తింటుంటే. ఇలా అడుగు పట్టకుండా కలుపుతూ ఉండండి, లేకపోతే ఏమాత్రం అడుగు పట్టినా సరే టేస్ట్ మారిపోద్ది. చూడండి ఎంత బాగుంది కదా, గ్రేవీగా. నేను చేసే వీడియో ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏమైనా లైక్ చేసినట్లయితే నాకు నా వీడియో అలా ముందుకెళ్తూ ఉంటుందండి. సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు వీడియో చూసి నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. నా దగ్గర కొత్తిమీర లేదు, ఎందుకు నేను కొత్తిమీర ఇంకేం వేసుకోలేదు. ఇలానే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. నాకైతే కర్రీ బాగా వచ్చిందండి. ఎక్కడే వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, అప్పుడే నేను చేసే విధంగా మీకు వస్తుంది. కర్రీ మాత్రం చాలా బాగుందండి. ఎగ్ మాత్రం వేసుకొని చేసుకోండి. ఎగ్ టేస్ట్ చాలా బాగుంటుంది, లోపలికి ఆ జ్యూస్ అనేది వెళ్తుంది. చాలా టేస్ట్ వస్తుంది అనమాట. డెఫినెట్గా ట్రై చేయండి. ఇదిగోండి చూడండి ఎంత బాగుంది కదా, జ్యూసీగా. అంతేనండి, ఇక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది. ఈ టైంలో ఇంకా దగ్గర అయిపోతే బాగోదండి. కొంచెం ఇలా జ్యూసీగా ఉంటే అన్నంలో కలుపుకోవడం కూడా బాగుంటుంది కదా, అందుకని నేను ఇలా వదిలేసాను ఇక. అంతేనండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.